గ్యాస్ డబ్బులు మాకు వద్దు బాబు అంటే వద్దు. మాకు వద్దండి. గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము పర్వాలా. కాబట్టి ఆ సబ్సిడీ మీదే మేము ఆధారపడలేదు. కాబట్టి గ్యాస్ సబ్సిడీ మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలా. గ్యాస్ డబ్బులు అయితే మాకు వద్దు. ఏంటయ్యా బాబు లేని ముందు తరగబడి పెడతాం. గ్యాస్ డబ్బులు వద్దంటే ఏంటి? అసలు గ్యాస్ డబ్బులు ఎక్కడ పడుతున్నాయి రా స్వామే? అసలు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడితే కదా వద్దనడానికి. మాకెక్కడ పడుతున్నాయి? అసలు వద్దనే వద్దు, మాకు పట్టలేదు కదరా స్వామి అని కొంతమంది అనొచ్చు. కొంతమంది ఏమో గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు వద్దు అని అంటున్నారంట. నిజంగా సబ్సిడీ డబ్బులు పడతా ఉంటే వద్దు అనేవాళ్ళు ఉంటారా అంటే కనుక వద్దనకపోతే ఏం చేస్తారండి? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సబ్సిడీ కింద ఏదైతే అమౌంట్ ఖాతాల్లో జమ చేస్తుందో దాని నిమిత్తం మీరు అర్హులైతేనే తీసుకోండి. మీరు అనర్హులుగా ఉండి, మీరు మంచి స్థితి ఉండి, మీరు ఆర్థికంగా కొంచెం బాగుంటే కనుక అలాంటప్పుడు ఆ సబ్సిడీ డబ్బులు వద్దు, మీ అంతటా మీరే స్వచ్ఛందంగా వదులుకోండి అని రకరకాల ప్రచార కార్యక్రమాలు అయితే కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే కొంతమంది స్వచ్ఛందంగా ఆ డబ్బులు మాకు వద్దు అని అంటున్నారంట. కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి ఆ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు వద్దనే వాళ్ళు. నిజంగా అలా వద్దనే వాళ్ళు మనం పక్కన పెడితే కనుక ఏదైతే ఇప్పుడు 3 గ్యాస్ బండ్ల పథకం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారో దీపం పథకం లాంటిది. కాబట్టి ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉందో ఆ పథకం కింద చాలా మంది గ్యాసులు బుక్ చేసుకుంటున్నారు, కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి గ్యాస్ బుక్ చేసుకుని ఆ బండలు తీసుకున్న ఉచిత సిలిండర్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయండి. పడుతున్నాయంటే పడుతున్నాయని కామెంట్ చేయండి, పడకపోతే పడటం లేదని కామెంట్ చేయండి. పడుతున్నాయా అని అంటే కనుక చాలా మంది పడటం లేదు అనేది కానీ ఎక్కువ కామెంట్లు వస్తాయి. కాబట్టి ఉచితంగా ఇచ్చే గ్యాస్ సిలిండర్ అమౌంట్ ఆ డబ్బులు మాకు పడటం లేదు అని అన్నారు. కాబట్టి ఇక్కడేమో ఉచిత సబ్సిడీ ఏదైతే ఉందో అది మాకు వద్దంటారు. 2 రకాల వర్గాల ప్రజలు ఉన్నారు. అంటే అనర్హులు వేరు, అర్హులు వేరు. కాబట్టి దేశంలోని నిరుపేదలకు అందుతున్న ఎల్పిజి గ్యాస్ సబ్సిడీని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో ఒకటి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు తమ గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలంటూ చేసిన ప్రచారం. ఇది సత్ఫలితాలను ఇచ్చిందంట. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి ఏదైతే మొన్న నవంబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా 1,14,00,000 మంది స్వచ్ఛందంగా తమ సబ్సిడీని వదులుకున్నారంట. వీరి వల్ల 2018-19 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి 31,944 కోట్లు ఆదా అయిందంట. మామూలు విషయం కాదు, చాలా భారీ ఎత్తి అమౌంట్ అని అనాలి. కాబట్టి ఇలా స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకున్న వారు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఏపీలో వీరి సంఖ్య 2,41,041 కాగా తెలంగాణలో 3,88,000, 5 లక్షలకు మందికి పైగా ఉన్న రాష్ట్రాలు. అసలు ఏ రాష్ట్రం ఎంతెంత మంది వదులుకున్నారో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో 19,65,000 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారంట మహారాష్ట్రలో. అదే టాప్ హైయెస్ట్ స్టేట్ అనమాట. ఉత్తరప్రదేశ్లో 14,08,000 మంది మాకు ఉచిత ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందో అది మాకు అవసరం లేదు, మేము వదిలేసుకుంటున్నాము, మాకు అవసరం లేదని వాళ్ళు చెప్పడం జరిగిందంట. ఢిల్లీలో 9,23,000 మంది ఆ సబ్సిడీని వదులుకున్నారు. కర్ణాటకలో 7,75,000 మంది మాకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అవసరం లేదు అని వదులుకున్నారు. తమిళనాడులో 6,92,000 మంది మాకు వద్దు ఈ సబ్సిడీ అని వదులుకున్నారు. గుజరాత్లో చూసుకున్నట్లయితే 5,46,000 మంది వద్దు అని అన్నారన్నమాట. కాబట్టి అంటే అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండి. మెయిన్ ఎక్కువగా సబ్సిడీ వద్దనుకున్న వాళ్ళలో. తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను కదా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే కనుక అంటే ఎక్కువగా వీరి సంఖ్య ఏపీ మాత్రం 2,41,000, తెలంగాణలో మాత్రం 3,88,000. బాగా తక్కువ ఉండదు. అందుకే మన ఛార్జీలు ఎక్కడా లేదు, వద్దనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇది కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వారు వెలువరించిన ఒక డేటా. కాబట్టి సబ్సిడీ నిజంగా స్తోమత ఉండి ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళైతే కనుక ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందో దాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మిగిలిన వారికి అది ఉపయోగపడుతుంది. అలా వదులుకున్నారు కాబట్టే ఇంచుమించుగా 31,944 కోట్లు ప్రభుత్వానికి మిగిలింది అని చెప్పాలి.
కాబట్టి కొంతమంది అనర్హులు అయ్యుండి కూడా ఆ సబ్సిడీ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా అలా అయితే కనుక ఆ సబ్సిడీని వదులుకోవడం మంచిదని అని అంటాను. తర్వాత ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, 3 ఉచిత సిలిండర్లో ఆ డబ్బులు ఎంతమందికి పడుతున్నాయి? 100% అందరికీ వస్తున్నాయా, లేదా ఎవరికైనా పడట్లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి ఈ వీడియోని. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది. దాని ద్వారా ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చిన వారు అవుతారు. కాబట్టి అంతే కదా, లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.